పులివెందులలో డీఎస్సీపై వైసీపీ నేతల ర్యాలీ, స్వల్ప లాఠీచార్జ్ చేసిన పోలీసులు. గుడివాడలో కొడాలి నానిని అడ్డుకున్న పోలీసులు, ర్యాలీకి తప్పకుండా వెళతానని తేల్చి చెప్పిన మాజీ మంత్రి. భారత శాస్త్రవేత్త దీపక్ ధర్కు 2026 డిరాక్ మెడల్, స్టాటిస్టికల్ మెకానిక్స్ కృషికి ప్రతిష్టాత్మక గౌరవం. చంద్రగిరిలోని సిద్దలగండి చెరువు వద్ద ఏనుగుల గుంపు సంచారం, డ్రోన్ ద్వారా ఏనుగుల కదలికలపై అటవీ శాఖ నిఘా. ఏపీ వ్యాప్తంగా వైసీపీ కదం తొక్కింది. డీఎస్సీలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు చేస్తూ సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ నిరసనలకు దిగింది. అయితే వైసీపీ నేతలను అడ్డుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. వైసీపీ నాయకుల ర్యాలీలను అడ్డుకుని పలువురు నాయకులను అరెస్ట్ చేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీ తలపెట్టిన నిరసన ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. ర్యాలీకి పర్మిషన్ లేదంటూ ఇక డీఎస్పీ పార్థసారథి నోటీసులు జారీ చేయడం జరిగింది. టీడీపీ విజయోత్సవ ర్యాలీకి అనుమతి ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ ర్యాలీకి అనుమతి నిరాకరించడంపై ఆ పార్టీ నేతలు పోలీసుల తీరును తప్పుపడుతున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్కు కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన మంత్రులు అనంతరం ఎల్కతుర్తిలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు బయలుదేరారు. కడప జిల్లా ఆరోపల్లిలో శ్రీ 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 మత్తు మారెమ్మ తల్లి జాతర మహోత్సవం వైభవంగా జరిగింది. జాతరలో రాజంపేట జనసేన పార్టీ పార్లమెంటు సమన్వయకర్త అధికారి కృష్ణ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతర నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పశ్చిమ గోదావరి జిల్లా చామకూరిపాలెం అంబేద్కర్ నగర్లో మాల మహానాడు సమావేశాన్ని నిర్వహించారు. దళితుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పోరాడాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గుమ్మపు సూర్య వరప్రసాద్ పిలుపునిచ్చారు. మాలల్లో అనైక్యత కారణంగా దళితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ తెలిపారు. పెద్దపల్లి మహిళా పోలీస్ స్టేషన్లో కుటుంబ సమస్యలపై కౌన్సిలింగ్ ద్వారా ఎన్నో కుటుంబాలను ఒక్కటి చేస్తున్నామని సీఐ రమేష్ బాబు తెలిపారు. 14 నెలల్లో 1500కు పైగా ఫిర్యాదులు రాగా 1300 మందికి పైగా కుటుంబాలకు కౌన్సిలింగ్ నిర్వహించి సయోధ్య కుదిర్చినట్టు తెలిపారు. విజ్ఞాన రంగంలో భారత్కు మరో అరుదైన గౌరవం దక్కింది. భారత శాస్త్రవేత్త ప్రొఫెసర్ దీపక్ ధర్కు ప్రతిష్టాత్మక 2026 డిరాక్ మెడల్ లభించింది. స్టాటిస్టికల్ మెకానిక్స్ రంగంలో ఆయన చేసిన విశిష్ట కృషికి ఈ పురస్కారం దక్కింది. శాస్త్రవేత్త రిచర్డ్ ఫైన్మెన్తో కలిసి పనిచేసిన అనుభవం కూడా ఆయనకుంది. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం జటప్రోల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను మంత్రి జూపాలి కృష్ణారావు పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్న మంత్రి నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. నాణ్యత విషయంలో రాజీ పడొద్దని సూచించారు. విజయవాడ ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం కుమార్తె హఫీసా బేగం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. స్నేహితులతో కలిసి సూర్యలంకకు వెళ్తుండగా గుంటూరు జిల్లా ఏట్కూరు బైపాస్ వద్ద కారు లారీని ఢీకొట్టింది. ఇక తీవ్రంగా గాయపడిన హఫీసాను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. హనుమకొండ జిల్లా జోగంపల్లి శివార్లో విషాదం చోటు చేసుకుంది. చలివాగు ప్రాజెక్టులో చేపల వేటకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. మైలారం గ్రామానికి చెందిన పల్లెపోయిన భిక్షపతి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మృతుడికి 2 కుమార్తెలు 1 కుమారుడు ఉన్నారు.